ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వాళ్ళారా, పరలోకం అన్ని కులస్తులకు. హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడిన కులాలు మతాలు ఏమీ లేవు. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎన్ని అవమానాలు పొందారు. అంబేద్కర్ లాంటి మహానుభావులు ఈ కుల కట్టుబాట్ల చేత సమాజం లోపలికి రాలేక ఎంత వర్ణ విచక్షణ, ఇంకా చెప్పాలంటే ఎంత బాధపడ్డారో. వాళ్ళందరూ కూడా విడిపించబడి దేవుని బిడ్డలారా ఇప్పుడు రాజ్యాలు ఏలుతున్నారు. ఎక్కడో ఊరిలో ఉన్నవాడు దూరంగా వెళ్ళిపోవాలి, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. మా బడిలోకి, మా గుడిలోకి, మా ఇళ్ళల్లోకి మీరు నడిస్తే మీ కాళ్ళ అడుగుల ముద్రలు మా ఊర్లో ఏం చేస్తాం మరి? ఇప్పుడు మెడలో చెప్పండి, ఉమ్మి వేయడానికి ఒక ముంత, ఉమ్మొస్తే నేల మీద ఉయ్యకూడదు, ముంతలో ఉయ్యాలి. మీ అడుగుల ముద్రలు మా ఊరిలో పడకుండా, ఎక్కడా కూడా కనపడకుండా ఉండాలి అంటే గనక వెనకాల తాటి చీపురు కట్టోటి పెట్టుకోవాలి. అంటే అది నడుస్తూ ఉంటుంటే ఆ చీపురు ఏం చేసింది? ఎంత అవమానం, ఎంత ఎగతాళి, ఎంత హేళన, చదవనివ్వక. కనీస్ ప్రభు వచ్చి అందరికీ విద్య అన్నాడు. మిషనరీస్ వచ్చి మిషనరీస్ అందరికి వచ్చి ఏమన్నారండి? అందరికీ విద్య, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఆకులొస్తుడని లేదు, కానీ అందరూ చదువుకోవచ్చు, అందరూ గుడికి రావచ్చు, అందరూ వాటర్ తీసుకోవచ్చు. చెరువు అందరిది, సముద్రము అందరిది, నది అందరిది, ఆకాశం అందరిది, భూమి ఎవడో ఒకటి సొత్తు. మీ తాత ముత్తాతలు ఎవరు కొనలా నదుల్ని, అంతేనా? ఇది అందరిది, ప్రకృతి ఇచ్చినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి వనరులు కాబట్టి అందరూ అనుభవించడానికి యోగ్యులే అంటున్నాడు నా ప్రభు. హల్లెలూయా. వాటి కోసం మిషనరీస్ బయలుదేరి వెలివేసిన సుంకరులను, వెలివేసిన సమరయులను, వెలివేసినట్లు అంటరానితనం కలిగిన వాళ్ళను, దళితులను చేరదీసి వారికి భోజనం పెట్టి, వారికి విద్యను అందించి, వారికి చెప్పాలంటే ఉద్యోగాలు ఇప్పించి అందరూ సమానమని చెప్పారు. హల్లెలూయా. మిషనరీస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారా అంటే యేసు రక్తంతో కడగబడి వచ్చాం మేము. మిషనరీ